ఫ్రెండ్స్, ఈ రోజు కూడా ఒక చక్కటి స్పైన్ చిల్లింగ్ హారర్ స్టోరీతోని నేను మీ ముందుకైతే వచ్చేసాను. నేను మీ అంజని, మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హారర్ స్టోరీస్. మరి స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నేను ఒక అప్డేట్ అయితే ఇద్దాం అనుకుంటున్నానండి. లాస్ట్ మండే మా మావయ్య గారిని హాస్పిటల్లో జాయిన్ చేశారని చెప్పాను కదా. స్టిల్ ఇప్పటికీ హాస్పిటల్లోనే ఉన్నారు. ఆయనకి ఇంకా క్యూర్ అయితే అవ్వలేదు. డాక్టర్ గారు క్రిటికల్ కండిషన్ అని చెప్పారు. లంగ్ ఇన్ఫెక్షన్ అయితే అయిపోయింది ఆయనకి. సో ఏజ్ ఫ్యాక్టర్ కూడా కాబట్టి ప్రాబ్లమాటిక్గానైతే ఉంది. సో అందుకనే నేను వీడియోస్ని టైమ్లీ అప్లోడ్ చేయలేకపోతున్నాను. అది కొంచెం చూసుకోండి. అండ్ అలాగే చూస్తున్న ప్రతి ఒక్కరు కూడాను లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా పక్కనున్న హై పాయింట్స్ తప్పకుండానైతే ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు నన్ను ఫాలో అయ్యి వీడియో చూడాలి అనుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన ఒక బెల్ ఐకాన్ అయితే వస్తుంది. అది కూడా క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీ వరకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుందండి. మరి మీకు జరిగిన రియల్ హారర్ ఇన్సిడెంట్స్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో స్టోరీగా వినాలి అనుకుంటున్న వారు డిస్క్రిప్షన్ బాక్స్లోని నా ఇన్స్టాగ్రామ్ లింక్ని అయితే పిన్ చేస్తున్నానండి. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ని నాతోనైతే షేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో నాగేశ్వరరావు గారు ఇంకా కృష్ణవేణి అన్నయ్య వాళ్ళు దంపతులు, వాళ్ళిద్దరికి కూడాను 2 బాబులు అయితే ఉన్నారు. పెద్దవాడు 10th అయితే చదువుతున్నాడు, రెండోవాడు 7th క్లాస్ అయితే చదువుతున్నాడు. అయితే ఆయన ఒక పెద్ద కంపెనీలోని మేనేజర్గానైతే చేస్తున్నాడు. వాళ్ళది ఒక ఉమ్మడి కుటుంబం. వాళ్ళ అన్నయ్య వాళ్ళతో కలిసి అయితే ఉంటున్నారు. వాళ్ళ అమ్మగారు ముసలావిడ. ఆవిడ ఉన్నంతకాలం కలిసి ఉండాలి, నా కొడుకులు 2 ఇలానే ఉండాలి అని చెప్పేసి ఆవిడ దగ్గర అయితే ఉంచుకుంది. అయితే వాళ్ళది చాలా పెద్ద ఇల్లు. చనిపోయే ముందు ఆ ముసలావిడ ఏం చేసింది అని అంటే, ఆవిడకని వాళ్ళ అమ్మగారు వాళ్ళ పుట్టింటి వాళ్ళు ఇచ్చిన స్త్రీధనంగా ఉన్న ఆస్తి అంతా కూడా పెద్ద ప్లేసు, వెనకాతలు కూడా పెద్ద ప్లేసు, ఒక నొయ్యి, చుట్టూ కాంపౌండ్ వాళ్ళు. అదేంటనంటే ఆ ఏరియా దగ్గర అక్కడ ఇల్లులు అయితే ఉంటాయి. పైగా వాళ్ళ చిన్న అబ్బాయి కంపెనీకి దగ్గరగానైతే ఉంటుందన్నమాట. ప్రతి సంవత్సరం ఈవిడేంటనంటే ఒకసారి వెళ్ళి అదంతా క్లీన్ చేయించుకొని సున్నాలు వేయించి ఏమైనా రిపేర్స్ ఉంటే అవన్నీ కూడా చేయించేది. నెలకు ఒకసారి వెళ్ళి క్లీన్ చేయించడం అనేది చేస్తూ ఉండేది. అయితే ఈవిడేం చేస్తుంది, ముసలావిడ చనిపోయే ముందు చిన్న కొడుకేమో ఆవిడకి వచ్చిన స్త్రీధనంగా వచ్చిన ఆ ఆస్తిని అయితే రాసేసింది. పెద్ద కొడుకేమో వీళ్ళు ఇప్పుడు ఉంటున్న ఇల్లు వాళ్ళ ఆయన స్వార్జితం అనమాట. ఆయనే సంపాదించుకొని కష్టపడి కట్టించుకున్నారు. 2 మొగుడు పిల్లలు 2 ఎప్పటి నుంచో ఆ ఇంట్లోనే ఉన్నారు. సో అందుకని మేము బతికిన ఇంట్లోని నా పెద్ద కొడుకు ఉండాలి అనే ఆలోచనతో ఆవిడ ఏం చేసింది, ఈ ఇల్లు కూడా చిన్నదేం కాదు, చాలా పెద్దది. ఈ ఇంటిని ఆయనకైతే రాసేసింది. రాస్తే అది పెద్ద కొడుక్కి నచ్చలేదు. మాకు ఎప్పటి నుంచో వాడుకుంటున్న ఇల్లు ఇచ్చి చిన్నవాడికేమో అంత మంచి ఇల్లు ఇచ్చేసింది అని చెప్పేసి ఆ తమ్ముడితోనైతే గొడవ ఆడడం మొదలుపెట్టాడు. ఇంకా ఆవిడ చనిపోయిన తర్వాత 2 గొడవలు ఆడుకొని వేర్లు అయితే అయిపోయారు. ఇతను ఏం చేశాడు, చిన్న ఆయన ఆ ఇంటికి అయితే షిఫ్ట్ అయిపోయాడు. ఇల్లు చాలా బాగుంటుంది, వాస్తు పరంగా కూడా చాలా పర్ఫెక్ట్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా స్టార్ట్ చేశాడు. అది కూడా మంచి అభివృద్ధిలోకి అయితే వచ్చింది. ఆ నోట ఈ నోట పడి వాళ్ళ అన్నకి ఈ విషయం అయితే చేరింది. అతను ఇంకా కుళ్ళుకోవడానికి అతను అలానే కుళ్ళుకున్నాడు. తమ్ముడికి ఆ ఆస్తి రాసి ఇచ్చేసింది, అందుకే ఇలా అవుతుంది, అది చాలా మంచి ఇల్లు, అది ఇది అని. మనకి లేనిదే మనకు నచ్చుతుంది. ఎదుటి వాడి దగ్గర ఉన్నది మనకి బ్రహ్మాండంగా కనిపిస్తుంది. మన దగ్గర ఉన్నది ఇంకా మంచిది అని అనుకోవాలి. ఉంటుంది, మన దగ్గర కూడా మంచిది ఉంటుంది. దేవుడు ఏదైనా ఇచ్చాడు అని అంటే, అమ్మ తల్లిదండ్రులు మనకి ఏదైనా ఇచ్చారు అని అంటే అదేదో వాళ్ళు ఆలోచించే ఇస్తారు, అంతేగాని మనకి ద్రోహం చేయాలని అనుకోరు కదా. ఆ రోజు ఎప్పటి మాదిరిగానే కంపెనీకి అయితే వెళ్ళాడు. కంపెనీకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక వర్కరు తాగేసి వచ్చి పని చేస్తున్నాడు, సరిగ్గా చేయలేకపోతున్నాడు. అది చూసి గమనించి వాడిని అయితే మందలించేసరికి వాడికి అహంకారం దెబ్బతినేసి అక్కడ తనతోని గొడవ పెట్టుకున్నాడు, నాగేశ్వరరావుతోని. ఇంకా ఇద్దరిది గొడవ చిలికి గాలివాన్ అయిపోయింది. పెద్ద పెద్ద కేకలు వేసుకున్నారు. 2 కొట్టుకోవడానికి తెగపడితే
అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆపారు. వాడిని కంపెనీలో నుంచి తీసేసాడు. అంతా అయిపోయింది, బాగానే ఉంది. ఇంటికి వచ్చాడు. ఆ ఫ్రస్ట్రేషను, ఆ గొడవ అదంతా ఎవరి మీద తీర్చుకుంటారు? మగవాళ్ళు జనరల్ గాను ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ మీదే. మరి అలానే ఇంటికి రాగానే కృష్ణవేణికి అయితే ఏదో చిన్న విషయానికి తిట్టడం మొదలు పెట్టాడు. ఆవిడ ఏడ్చుకొని వెళ్ళి పడుకుని పోయింది. అయితే అంత పెద్ద ఇంట్లోని ఆవిడ ఒక్కరిదాయే కాదు, ఆవిడకి పని చేయడానికి ఒక పని మనిషి కాయగూరలు అవి కట్ చేసి ఇస్తుంది, అలాగే వంట చేస్తుంది అప్పుడప్పుడు. బయట నాకు వాచ్మ్యాన్, గార్డెనింగ్ కోసం అని చెప్పేసి ఎప్పటి నుంచో వీళ్ళకి తెలిసిన ఒక ఆయన పేరు నర్సయ్య కూడాను అక్కడైతే ఉంటారు. సాయంత్రం అయ్యేసరికి ఒక్క వాచ్మెన్ ఒక్కడే ఉంటాడు, మిగతా వీళ్ళిద్దరూ వెళ్ళిపోతారు. ఎప్పుడైనా ఇన్ కేసు పని ఏదైనా ఉన్నప్పుడు, ఇంకా ఇంట్లోని ఎవరు లేరు అనుకునేటప్పుడు నర్సయ్యని కూడా ఉన్నిచ్చేస్తారనమాట. వాడు తెలిసిన వాడు కాబట్టి ఆ రోజు తోటలోనే వెనకాతల మంచం వేసుకొని పడుకోవడం అదంతా కూడా చేస్తూ ఉంటాడు. అయితే ఇలాగా ఆ రోజు వాళ్ళ ఆవిడతోనైతే గొడవ పెట్టుకున్నాడు నాగేశ్వరరావు. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా అంతా అయిపోయింది. నాగేశ్వరరావు యథావిధిగా మళ్ళీ తన కంపెనీకి అయితే వెళ్ళిపోయాడు కారు మీద. తను వెళ్తున్న సమయంలోని మధ్యలోని నిన్న ఎవరినైతే ఉద్యోగంలో నుంచి తీసేశారో వాడు తాగుతూ వచ్చి కారుకి అడ్డం పడిపోయి అతన్ని ఆపేసి నానా రబ్స్ అయితే చేశాడు రోడ్డు మీద. అది కూడా ఇంకా రోడ్డు మీద కూడా చిన్న గొడవ ఏదో అయ్యింది. ఆ తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళని వేరు చేశారు. అతను కంపెనీకి అయితే వెళ్ళిపోయాడు. మరో పక్క ఇంటి దగ్గర వీళ్ళకి పాలు పోయడానికి ఒక అతను అయితే వస్తూ ఉంటాడు. అతను ఆ రోజు కూడా వచ్చి గేట్ దగ్గరికి వచ్చి వాచ్మెన్తో మాట్లాడి లోపలికి వెళ్ళాడు. వీళ్ళు ముగ్గురు తెలుసు అతనికి, బాగా క్లోజ్ అనమాట. ఇంకా వంటగది దగ్గరికి వచ్చి పాలు పోసేసి శ్యామలతో కాసేపు మాట్లాడేసి వెనకాతలకి అయితే వెళ్ళాడు. వెనకాతలకి వెళ్ళి ఆ గార్డెనర్తోనైతే మాట్లాడాడు కాసేపు. అతను గొప్పులు తవ్వుతున్నాడు. కొబ్బరి చెట్లకి ఉప్పు వేస్తున్నాడు అనమాట, పాడి తవ్వి ఉప్పు వేస్తున్నాడు. అలా వేయడం వలన కొబ్బరి చెట్టుకి బాగా పోతది వస్తుందని చెప్పేసి, పోత రాలిపోకుండా ఉంటుందని చెప్పేసి కొంతమంది మొవ్వ దగ్గర కడతారు, మరి కొంతమంది కిందన వేస్తారు అనమాట ఉప్పు. ఇలా తీసుకొచ్చి అందులో ఉన్న ఉప్పు అంతా కూడాను ఆ పాడిలో వేస్తున్నాడు. ఈలోగా అక్కడికి వచ్చాడు. నర్సయ్య బాగున్నావా అని పలకరించి అదంతా తిరిగేసి ఇవేంటి గొప్పులు తవ్వుతున్నావా అంటూ చెట్టు దగ్గరికి వెళ్ళాడు. చూశాడు. అని చూసుకొని నేను 2 జాంకాయలు తెంపుకుంటానే అని అడిగాడు. అడిగితే దాన్నే ఉంది తెంపుకో అన్నాడు. వీడు తెంపుకొని పాలు పట్టుకొని మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోయాడు. ఇంకా చిరాగ్గానైతే ఇంటికి బయలుదేరి వస్తున్నాడు నాగేశ్వరరావు. పొద్దున్న వీడు కంపెనీకి వెళ్తుంటే గొడవ పెట్టుకున్నాడు కదా, దానివల్ల ఆ రోజంతా కూడాను ఆయనకి చెడిపోయిందనమాట. పైగా ఆ రోజు రియల్ ఎస్టేట్ దీంట్లో కూడాను ఒక చిన్న లాస్ అయితే వచ్చింది దానికి. దానివల్ల ఇవన్నీ మైండ్లో ఉన్నాయి. ఇంటికి వెళ్తుంటే పాత ఫ్రెండ్ ఒక ఆయన కనిపించాడు రోడ్డు మీద వెంటనే కారు ఆపి రారా ఎక్కడికి వెళ్తున్నావు అంటూ తను ఎక్కించుకొని మాట్లాడుకుంటూ ఇద్దరు కలిసి బార్కి అయితే వెళ్ళారు. అక్కడ కాస్త తాగారు. తాగించిన తర్వాత ఎవరి వాళ్ళు ఇంటికైతే వచ్చేసారు. ఇంటికి వచ్చాడు కామ్గాను, ఏం మాట్లాడకుండా. ముందు రోజు వాళ్ళ ఆవిడతో గొడవ పెట్టుకున్నాడుగా కృష్ణవేణితోని, అందుకని చెప్పేసి ఏం మాట్లాడకుండా కామ్గా తన రూమ్కి అయితే వెళ్ళిపోయాడు. కృష్ణవేణేమో తన పనులు అవి తను చేసుకొని రూమ్కి వచ్చింది. చూసింది, నా మీద కోపం అన్నం మీద ఎందుకు చూపించాలి, అన్నం పెట్టాను రండి తినండి అని అంటే, లేదు అదేం కాదు, నీ మీద ఏం కోపం లేదు, మా ఫ్రెండ్ కనిపించాడు, ఇద్దరం కలిసి బార్కి వెళ్ళాము, ఈ రోజు నాకు అసలు ఏం బాగాలేదు, నిన్నట్లాగానే నిన్న ఇలా జరిగింది, దానివల్ల నిన్ను ఏదేదో అనేసాను, ఏం అనుకోవద్దు అని చెప్పేసి కృష్ణవేణితోనైతే చెప్పాడు. సరేలేండి నేనేం అనుకోను, కనీసం పాలైనా తాగుతారంటే, లేదు అక్కడ కొంచెం తాగేసి వచ్చాను కదా, ఇంక ఇప్పుడు ఏమి ఇవ్వద్దు, నేను పడుకుంటాను అన్నాడు. సరే అయితే పడుకోండి అనేసింది. నా పని చేసుకొని వస్తాను, ఇంకా కొంచెం పని ఉంది వంటగదిలోని, చేసుకొని వస్తాను అని చెప్పి ఆవిడ కిందకి వెళ్ళిపోయింది. కొంతసేపటికి ఆయన పక్కకు వచ్చి పడుకొని ఉంది. ఆవిడ పడుకొని ఉంటే ఇతను ఏంటంటే మత్తులో ఉన్నాడుగా, పక్కకు అయితే తిరిగేసరికి పక్కన వాళ్ళ ఆవిడైతే కనిపిస్తుంది. వాళ్ళ ఆవిడ మీద చెయ్యి వేశాడు. చెయ్యి వేయగానే ఆవిడ కూడా గట్టిగానైతే పట్టుకుంది. దగ్గరికి అయితే లాక్కున్నాడు ఆవిడ్ని.
పట్టుకొని పడుకున్నాడు. ఈలోగా తనకేదో బ్యాడ్ స్మెల్ అయితే వస్తుంది. అది ఆవిడ దగ్గర నుంచి అలాంటి బ్యాడ్ స్మెల్ వచ్చేసరికి చిచి అనుకున్నాడు. నిద్రమత్తులో ఉన్నాడుగా, కొంచెం వదిలించుకొని అటుపక్కకైతే తిరిగిపోయాడు. అంటే ఆవిడ వైపు కాకుండా మరో వైపు అయితే తిరిగిపోయాడు. తిరిగిపోతే ఇలా 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 అంటున్నట్టుగానైతే అనిపించింది. అనిపిస్తే ముందు పడుకో నువ్వు అని అనేసాడు. అనేసి మళ్ళీ పడుకున్నాడు. మళ్ళీ తను ఇలా 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 అంటుంటే, నీకేదా చెప్పేది, నిన్నట్లా తిట్టమంటావా, ఎందుకు ఇలా చేస్తున్నావు, అయినా నీ దగ్గర ఏదో వాసన వస్తుంది అని చిరాకు పడుతున్నాడు. పడేలోగా ఈలోగా తలుపు తీసుకొని కృష్ణవేణి లోపలికైతే వచ్చింది. ఏంటండి ఎవరితో మాట్లాడుతున్నారు అని అడిగింది. అడిగేసరికి ఒక్కసారిగా షాక్ కదా, నా వెనకాతలే పడుకుంది, ఇప్పటి వరకును నేను చెయ్యి కూడా పట్టుకున్నాను, అదొక రకమైన వాసన వచ్చిందని నేను ఇటుపక్క తిరిగిపోతే ఇప్పుడేమో ఇది రూమ్లోకి ఇప్పుడు వస్తుంది ఏంటి, మరి ఇప్పటి వరకు నా వెనక పడుకున్నది ఎవరు అని చెప్పి వెంటనే వెనక్కి తిరిగి చూశాడు. ఎవ్వరు లేరు, ఖాళీ మంచం. అంతే, ఏదో అయ్యింది, నేను పొరపాటున ఆలోచించాను, తాగేసున్నాను కదా, ఆ మత్తులోనే ఏదో ఆలోచించాను, ఏదో అనుకున్నానో అనేసుకున్నాడు. ఏం లేదు అనేసి పడుకుని పోయాడు. మధ్యరాత్రిలోని కృష్ణవేణి గారికి తెలివి వచ్చేసింది. ఏంటో నిద్ర పట్టట్లేదు, చికాగ్గానైతే ఉంది. ఈలోగా పిల్లలు రూమ్లో నుంచి చిన్నవాడు అరుస్తున్నాడు, అమ్మా 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 అని. ఏమైందిరా అంటూ వెళ్ళింది. వెళ్తే అన్నయ్య నిద్రలోని కలవరిస్తున్నాడు, పైగాను నా మీద చేతులు కాళ్ళు వేసేస్తున్నాడు, నాకు ఇబ్బందిగా ఉంది అని అంటే వాడిని లేపి, ఎవరే నువ్వు దూరంగా వెళ్ళి పడుకో, ఏంటేంటో కలవరిస్తున్నావంట, అయినా మీకు ముందే చెప్పాను కదా దేవుడి బొట్టు పెట్టుకొని పడుకోమని చెప్పేసి అని ఇద్దరికి దేవుడి బొట్టులు పెట్టింది. ఆవిడ పెట్టుకుంది. వాళ్ళ రూమ్లోకి వెళ్తుంది. వెళ్ళి తలుపు తీసేసరికి వాళ్ళ ఆయన వెనకాతల ఎవరో ఒక నల్లటి ఆకారం పడుకొని ఉన్నట్టుగానైతే కనిపించింది. ఒక్కసారిగా తుల్లిపడి ఏమండి అంటూ లైట్ వేసి చూసింది. బెడ్ ల్యాంప్ వేస్తే వెయ్యనివ్వడు ఆయనకి అస్సలు చీకట్లో పడుకోవడం అలవాటు అనమాట. పెద్ద లైట్ వేసేసరికి అక్కడ ఎవ్వరు లేరు. ఈయన మత్తుగా పడుకొని ఉన్నాడు. ఈవిడ ఎప్పుడైతే పెద్ద లైట్ వేసిందో లెగిసిపోయి ఏం బుద్ధి లేదా నీకు, నన్ను పడుకోనివ్వా, ఎందుకలాగా లేపుతున్నావు అని ఇట్లా ఆడాడు. అలా ఆడితే కాదండి మీ వెనకతలు ఎవరో ఉన్నారండి అనేసి లైట్ ఆపేసి వచ్చి కామ్గానైతే పడుకుంది. ఆవిడకి చాలాసేపు వరకు నిద్ర పట్టలేదు. తెల్లవారుతుంది అనే సమయంలో, అంటే 4-4:30 ఆ సమయంలోని బాగా నిద్ర పట్టేసింది. ఇంకా అలానే పడుకొని ఉంది. పొద్దున్న వచ్చింది, గార్డెనర్ వచ్చేసాడు. ఈవిడేమో గబగబా లేచి ఆవిడకి కాయగూరలు కట్ చేసి ఇవ్వు, వంట చేసేస్తాను అని చెప్పి ఈలోపు స్నానం చేసుకొని పూజ చేసుకొని వచ్చింది. ఆ పనులన్నీ చేసేసుకుంది. అయిపోయింది, ఇచ్చేసింది. వాళ్ళకి క్యారేజీలు కట్టేసింది. ఈయన రెడీ అవుతున్నాడు. బాత్రూంలోకి వెళ్ళాడు. ఏం చేసింది, ఆయనకి కావలసినవన్నీ కూడాను అక్కడ బట్టలు అన్ని కూడా సర్దేసి పెట్టేసి ఏమండి బయటని ఇక్కడ మీ బట్టలు పెట్టాను చూసుకోండి అని చెప్పేసి వెళ్ళిపోయింది. వెళ్ళి ఆవిడ పనులు ఆవిడ ఏదో చూసుకుంటుంటే వెనకాతల గార్డెనర్ గట్టిగా అరుస్తున్నాడు. అసయ్య ఎందుకలా అరుస్తున్నావు అంటూ ఆవిడ వెనక్కి అయితే వెళ్ళింది. అమ్మ చూడండి అమ్మ, నిన్నటి వరకు పచ్చగా ఉన్న ఈ చెట్టు చూడండి ఎలాగైపోయిందో, జాన్ చెట్టు అని చెప్పి చూపిస్తున్నాడు. జాన్ చెట్టు నిన్న పాలవాడు వచ్చి 2 జాంకాయలు తెంపుకొని వెళ్ళాడు కదా, జాన్ చెట్టు ఆకులు మొత్తం ఎలా అంటే వాడిపోయి ఇలాగా వంగిపోతాయి కదా, అలా వంగిపోయి ఉన్నాయన్నమాట. కాయలు అయితే అలానే ఉన్నాయి కానీ అవి కూడాను రంగు మారిపోయి అయితే కనిపించేసరికి ఆవిడ ఒక్కసారిగాను అలా షాక్ అయిపోయింది. ఇదేంటి, నిన్నటి వరకు బాగానే ఉంది కదా, నిన్న ఎవరైనా వచ్చి జాన్ చెట్టు ముట్టుకున్నారా అని అడిగింది కోపంగాను. అడిగేసరికి నర్సయ్యకి గుర్తొచ్చింది సడన్ గాను. అవును కదా, నిన్న వాడు వచ్చి 2 కాయలు అడిగాడు, తెంపుకొని వెళ్ళాడు అని చెప్తే ఎక్కడ నర్సయ్యని తిడుతుందో అని వాడు చెప్పకుండాను లేదమ్మా నిన్న బాగానే ఉంది, ఇదిగో ఈ పాడీలన్నీ కట్టాను కదా అప్పుడు బాగానే ఉంది, ఏమైందో తెలియదు, కింద ఏమైనా పురుగు ఉందేమో, నేను పాడి తవ్వినప్పుడు ఆ పురుగు ఏమైనా బయటకు వచ్చి చెట్టుని ఏమైనా చేసిందేమో, ఏమైనా ఎలాంటి పురుగులు ఏమైనా యాసిడ్ రిలీజ్ చేసినా కూడా ఇలాగవుతుంది చెట్టు అని వాడికి తెలిసిందేదో వాడు చెప్పాడు. చెప్తే ఓహో సర్లే అయితే ఆ చెట్టు అంతా తీసేసి
ఇంకొక చెట్టు వేసుకుందామని చెప్పేసిందంట. సరే ఆవిడ లోపలికి వెళ్ళిపోయింది పనులు చేసుకోవడానికి. వెళ్ళిపోయింది. వీడికి అర్థం కావట్లేదు నర్సయ్యకి, ఆడేదైనా చేశాడా ఏంటి, లేకపోతే చెట్టుకి నిజంగానే ఏమైనా తెగులు పట్టేసిందా, తెగులు పడితే ఇంత త్వరగా అవ్వదే, మెల్లమెల్లగా అవుతుంది అనే ఆలోచనలో పడిపోయాడు వాడు. కానీ బయటికి చెప్పలేడు, చెప్తే వీడినే తిడుతుంది, అందుకని ఊరుకున్నాడు. అయితే ఈలోపు ఆయనేమో రావడం, రెడీ అయిపోవడం, బ్రేక్ఫాస్ట్ తింటున్నాడు. ఈవిడ లోపలికి వెళ్ళేసరికి ఏంటి ఏమైంది, నర్సయ్య ఎందుకంత గట్టిగా పిలిచాడంటే ఏం లేదులేండి, ఏం లేదు అని చెప్పేసింది. ఎందుకనంటే వెళ్తున్న సమయంలో ఇలాంటివన్నీ చెప్తే చిరెత్తిపోతారని ఏం చెప్పకుండా కామ్గానైతే ఊరుకుంది. ఈలోగా అమ్మగారు అంటూ పని మనిషి పిలుస్తుంటే ఏమైంది శ్యామల, ఏమైంది అంటే పాలని ఇరిగిపోయేమ్మా. పాలు ఇరిగిపోవడం ఏంటి, ఇప్పుడే కదా తెచ్చిపోసాడు వాడు, పాలు ఇరిగిపోవడం ఏంటి, నువ్వు గిన్నె సరిగ్గా తోమలేదా ఏంటి, తోమకుండా పెట్టేసావు అలా అందుకని అలా అయిందంటే, లేదమ్మా నేను 2 మారుస్తూ ఉంటాను కదా, ఒక రోజంతా ఎండలో ఉంటది గిన్నె, ఇంకో గిన్నె పెడతాను, అది అయిపోయిన తర్వాత ఇది అలా కదా, చూడండి అమ్మా నేను బాగానే ఉంచాను, ఎందుకు ఇరిగిపోయి తెలీదు అని అదంతే. అయితే శ్యామలనైతే తిడుతుంది. ఈలోగా లోపలికైతే వచ్చాడు నాగేశ్వరరావు. వచ్చి ఏమైంది ఏంటి అంటే, పాలు చూడండి పాలన్నీ ఇరిగిపోయాయి అంటే, సర్లే నేను బయటని తాగేస్తాను, టీయే కదా దాన్నే ఉంది, ఈసారి నుంచి ఇలా కానీ ఒక శ్యామల అని చెప్పేసి అతనైతే వెళ్ళిపోయాడు. మధ్యదారిలోని వాడు మళ్ళీ కాపు కాసాడు. ముందు రోజు వచ్చినాడే వాడు మళ్ళీ కాపు కాసి మళ్ళీ వీడితో గొడవ పెట్టుకోవడానికి కారుకి అడ్డంగానైతే వచ్చేసి కారుని ఆపేసి కారు మీద కొడుతూ తలుపు తీరా, బయటికి రారా, అలా ఇలా అని ఏవేవో వల్గర్గానైతే మాట్లాడుతున్నాడు. ఇంకా అక్కడికి చుట్టూ జనాలు అయితే మోగారు. ఇంకా వాళ్ళందరినీ తప్పించుకొని కంపెనీకి అయితే వెళ్ళిపోయాడు నాగేశ్వరరావు. ఇంకా తన పని చేస్తున్నాడు కానీ ఏంటో పిచ్చెక్కినట్టుగా ఆలోచన అంతా కూడాను వాడి గురించి వర్క్ చేయలేకపోతున్నాడు. అంత తలంపంతా కూడా ఆడు మాటలు, వాడు తిట్టడం ఇవన్నీ కూడా గుర్తొస్తున్నాయి. పిచ్చెక్కిపోతుంది. ఓ పక్కన కంపెనీలోని వర్క్ చేయలేకపోతున్నాడు, మరో పక్క రియల్ ఎస్టేట్ పని కూడాను సక్రమంగానైతే సజావుగా వెళ్ళట్లేదు. ఈలోగా ఫోన్ వచ్చింది. రియల్ ఎస్టేట్ ఆయన ఈయనతో కలిపి చేస్తున్న ఆయన అనమాట, అంటే ఇద్దరు పార్ట్నర్స్. ఆయన అయితే ఫోన్ చేశాడు, పలానా చోట స్థలం చూశాను బ్రదరు, ఆ స్థలం చాలా బాగుంది, అది కొందాము, అది కొనేసి మనం అక్కడ కడితే చాలా మంచి డీల్ అయితే అవుతుంది, మనకి బాగుంటుంది అనేసి చెప్తున్నాడు. నువ్వు ఒకసారి వస్తే బాగుంటుంది అని అంటే, తనకి ఏం వర్క్ లేదు ఆ టైంలోని, లేకపోవడంతో ఇంకా అక్కడ 2-3కి చెప్పేసి నేను ఇలా బయటికి వెళ్ళి వస్తాను అని చెప్పేసి తను వెళ్ళి అక్కడ ఆ స్థలం అంతా చూసుకున్నారు. మరి ఊరు చివరినుంది. అయితే స్థలం చుట్టూ కూడాను చాలా మంచి ప్రాజెక్టులు అయితే ఉన్నాయి. సో దానివల్ల ఈ స్థలం రేటు పెరిగిపోతుంది, కానీ మంచి వెంచర్ వేసామంటే అని వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. అయితే అవతల వ్యక్తితో కూడా మాట్లాడిన తర్వాత పక్కకు పిలిచి, బ్రదరు ఇప్పుడు మనము ఒక వెంచర్ ఆల్రెడీ వేస్తున్నాం కదా, అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయిపోయిన తర్వాత ఇందులోకి దిగితే బాగుంటుందేమో, మళ్ళీ లోన్లు పెట్టుకోవడం ఇవన్నీ కూడా ఇబ్బంది అయిపోతుంది అని అంటే, లేదు అవన్నీ నేను చూసుకుంటాను, నీకేం ప్రాబ్లం లేదు, మనం ఇది తీసేసుకుందాం, లేకపోతే మన చేతుల్లో నుంచి జారిపోతుంది అని చెప్పడంతో పార్ట్నరు సరే ఇతను ఒప్పుకొని అందులోకి అయితే దిగిపోయిన తర్వాత ఇతను మళ్ళీ కంపెనీకి వచ్చాడు. కంపెనీకి రాగానే తన మీద హయ్యర్ అథారిటీస్ ఉంటాయి కదా, వాళ్ళేమో అతనికి క్వశ్చన్ చేస్తున్నారు అనమాట. ఇంతసేపు మీరు కంపెనీలో లేకుండా ఎక్కడికి వెళ్ళారు, 2 hours అవుతుంది మీరు ఇక్కడ లేరు, కంపెనీ మీద అనుకుంటున్నారా ఏంటి, అసలు తెలియక అడుగుతాను, మిమ్మల్ని మేనేజర్గా పెట్టింది ఎందుకు, ఈ టైంలోనే కంపెనీ చెకింగ్ అని చెప్పేసి వచ్చారు, సీజ్ అయిపోతే మన కంపెనీ ఎంత లాసుల్లోకి వెళ్ళిపోతుందో మీకు తెలియదా మాత్రం అంటూ ఆయన్ని చెడమెడ తిట్టేసిన తర్వాత ఏంటి ఇలా జరిగింది అని అనుకున్నాడు. మనసులో బాధ అనిపించింది. అందరి ముందు చిన్నతనంగానైతే అయిపోయింది. ముందేమో ఆ చిన్న లేబర్తో గొడవ, ఆ తర్వాత ఇలాగా ఇదంతా అవుతుంది. అతనికి బాగా పిచ్చెక్కిపోతుంది. సరే ఇంటికైతే వచ్చేసాడు.
పని అంతా అయిపోయిన తర్వాత తను వస్తున్న సమయంలోని 7-7:30 ఆ టైం అయితే అయిపోయింది. బాగా చీకటిగానైతే ఉంటుంది ఆ ఏరియా అంతా కూడాను, వాళ్ళు ఉంటున్న ఏరియా. అయితే తను వస్తున్న సమయంలోని చూసుకోకుండా కారు కింద పిల్లి అయితే పడిపోయింది. పిల్లి చచ్చిపోయింది. చూశాడు, ఇంకా పట్టించుకోకుండా కార్ని ముందుకైతే తీసేశాడు. ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి చిరాకు అయిపోతున్నాడు అనమాట. అయిపోతుంటూ స్నానం చేసుకున్నాడు. స్నానం చేసి వాళ్ళ ఆవిడని పిలిచి, ఈరోజు నేను కొంచెం తాగాలనుకుంటున్నాను, నా మనసేం బాగాలేదు, నన్ను ఏమీ అడగొద్దు, నాకు కొంచెం అన్నీ కూడా ఏర్పాటు చేసి ఇక్కడ అంటే, ఆవిడ పాపం అన్నీ కూడా తెచ్చి అక్కడ ఏర్పాటు చేసేసి పిల్లలనేమో పడుకోబెట్టడానికి అయితే వెళ్ళిపోయింది. ఈలోగా ఇతను స్నానం చేసుకొని వచ్చి ఏదో పని చేసుకుంటూ తాగుతుంటే కిందనేదో మంచం కింద ఏదో చప్పుడు అయితే అయ్యింది. ఇదేంటి మంచం కింద ఎవరున్నారా అని చెప్పేసి వంగి చూశాడు. కిందన ఎవరూ లేరు. ఇతను మళ్ళీ తను పని చేసుకుంటూ తాగుతున్నాడు. ఈలోగా మళ్ళీ చప్పుడైతే అవుతుంది. ఎలకేమైనా వచ్చిందా ఏంటి అని చెప్పేసి కిందనంతా చూశాడు. ఏం లేదు. ఈలోగా మంచం కిందన అతను చూస్తున్న సమయంలోని వాళ్ళ గుమ్మం ఏదైతే ఉంటుందో, బెడ్రూమ్ గుమ్మము, అక్కడ వాళ్ళ ఆవిడ కాళ్ళు అయితే కనిపిస్తున్నాయి, నించొని ఉన్నట్టుగా కనిపించేసరికి నువ్వా అంటూ ఇలాగా పైకి లేచి చూసేసరికి అక్కడ ఎవ్వరు లేరు. అతను మంచం కింద నుంచి చూసినప్పుడేమో అక్కడ కాళ్ళు కనిపించాయి. లేచి చూస్తే ఎవ్వరు లేరు. వెంటనే తన పేరు పెట్టి కృష్ణవేణి ఎక్కడున్నావు అని గట్టిగానైతే పిలిచాడు. తను పిల్లలిద్దరిని కూడా పడుకోబెట్టడానికి వాళ్ళ రూమ్లో ఉంది, అక్కడే ఉంది ఆవిడ. ఏమండి వస్తున్నాను ఉండండి అని చెప్తూ వాళ్ళిద్దరిని పడుకోబెట్టేసి ఆవిడైతే వచ్చింది. వస్తే ఇక్కడ ఇప్పటి వరకు గుమ్మం దగ్గర ఉన్నావు కదా, మళ్ళీ అటెందుకు వెళ్ళావు అని ఇతను క్వశ్చన్ చేస్తున్నాడు. లేదు నేను అసలు రాలేదు, మీరు ఆ పనిలో ఉన్నారు కదా, నేనెందుకు మధ్యలో రావడం అని రాలేదు, ఇక్కడికి పిల్లల్ని పడుకోబెడుతున్నాను, ఏం మాట్లాడుతున్నారు, నేనేం ఇక్కడికి రాలేదు అని ఆవిడ అంటుంది. ఇంకా చిన్న మాటకి ఒక్కొక్కసారి ఏంటంటే బీపీ కానీ షుగర్లు కానీ లేదంటే ఇంకేమైనా ఉంటే చిన్న మాటలకి ట్రిగ్గర్ అయిపోతుంది వాళ్ళకి, ఇగో హట్ అయిపోయి గట్టిగా అరిచేస్తుంటారు. ఎందుకు అరుస్తారో వాళ్ళకి తెలియదు. మరి అలానే నాగేశ్వరరావు కూడా అరుస్తున్నాడు. నాకు ఎదురు సమాధానం చెప్తావా, అందులోకి తాగేస్తున్నాడు కదా, సో దానివల్ల నాకు ఎదురు సమాధానం చెప్తావా, నీకెంత పొగరు వచ్చేసింది, ఇలాగంటూ పెద్ద గొడవ అయిపోయింది. ఆవిడని కొడితే ఇంకా ఆవిడ ఏడ్చుకుంటూ పిల్లల రూమ్లోకి వెళ్ళిపోయి అక్కడే పడుకుని పోయింది. ఇతను తాగేసి అక్కడే వాళ్ళ రూమ్లోనే పడుకున్నాడు. ఎప్పుడు పడుకున్నాడో అతనికే తెలియదు. తెల్లవారైంది, ఎవరి పనులు చేసుకుంటున్నారు. ఈవిడ తులసి కోట దగ్గరికి నీళ్లు పోయడానికి అని వెళ్ళేసరికి ఈరోజు తులసి మొక్క ఎండిపోయింది. ఎలా అంటే అసలు అక్కడ ఎంతో బాగుండే ఆ ఇల్లు రోజు రోజుకి ఏదో ఒకటి అవుతుంది. తులసి మొక్క ఎండిపోయేసరికి అర్రెర్రే ఏంటి నిన్నంతా కూడా బాగానే ఉంది, ఈ రోజుకి ఏంటి చూసేసరికి ఇలా అయిపోయిందని ఆవిడ కంగారు పడిపోయి పని మనిషిని పిలిచింది. ఏమే నువ్వు ముట్లో ఉన్నావా, తులసికోట దగ్గరికి ఏమైనా వచ్చావా అని ఆ అమ్మాయిని అయితే తిడుతుంటే, లేదమ్మగారు మీరు నాకు ముందే చెప్పారు కదా, నేను అప్పటి నుంచి వెళ్ళడం మానేసాను, దగ్గరికి వెళ్ళట్లేదు కదా, మీరే కదా నీళ్ళు పోస్తుంటారు ప్రతిరోజు అని అది అంటుంది. చచ్చా ఏంటి ఇలాగా, నిన్నేమో పచ్చని జాన్ చెట్టు అలాగైపోయింది, ఈరోజు ఇలాగైపోయింది అని అనుకుంటుంది ఆవిడ. ఓ పక్క నుంచి ఇదంతా కూడా నరసయ్య అయితే చూస్తున్నాడు. ఏంటి ఎందుకు ఇలా అయి ఉంటుంది, అయితే నిన్న జాన్ చెట్టు అలా అయిపోవడానికి, ఈరోజు తులసి మొక్క ఇలాగ అయిపోవడానికి పురుగు ఏమైనా కారణం అయి ఉంటుందా అని ఆలోచిస్తున్నాడు. అయిపోయింది. ఇంకా పిల్లలేమో స్కూల్కి వెళ్ళిపోయారు. ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఈవిడేం చేసింది, దేవుడి గుడికి వెళ్దాము ప్రశాంతంగా ఉంటుంది, చిన్న విషయాలకే మొగుడు పిల్లలం ఇద్దరం ఇలా గొడవలు ఆడుకుంటున్నాం ఇంట్లోకి వచ్చిన తర్వాత అని చెప్పేసి ఆవిడ గుడికి వెళ్ళింది. ఇంట్లోని పని మనిషి వాచ్మ్యాన్ ఏమో నరసయ్య అయితే ఉన్నారు. అయితే ఇంట్లోని ఎవరు లేనప్పుడు, లేకపోతే వీళ్ళ పనులన్నీ అయిపోయినప్పుడు వాచ్మ్యాన్ ఇంకా నరసయ్య శ్యామల ముగ్గురు కలిసి కూర్చొని బాతకాన్ని కొట్టుకోవడం వీళ్ళకి బాగా అలవాటు. ముగ్గురు ఫ్రెండ్స్ అనమాట.
బాగా అలవాటు. ఇంకా అలానే తోటలో ఏమైనా పండినా తెచ్చుకొని తింటూ ఉంటారు. ఈవిడేమి అందు, కృష్ణవేణి ఆమె చూస్తుంది కానీ వాళ్ళ మాటలు అప్పుడప్పుడు ఆవిడ కూడా వింటూ ఉంటుంది సరదాకి. అయితే అలానే వాచ్మెన్ ఇంకా నర్సయ్య ఇద్దరు కూడాను మాట్లాడుకుంటున్నారు. వంటగదిలోని ఇంకా ఏదో పని చేస్తుంది ఈ అమ్మాయి. చేస్తుంటే వంటగదిలో పని ఉన్నట్టుంది, అందుకే రాలేదు శ్యామల అని అనుకున్నారు. ఈలోగా శ్యామల అటుపక్క నుంచి నడుచుకుంటూ వస్తుంది. వీళ్ళ ముందే నడుచుకుంటూ అటుపక్కకి అయితే వచ్చింది. ఎక్కడికి? ఇంటి వెనకతల తోట ఉంది కదా, అక్కడికి వస్తే వీళ్ళు అక్కడే మాట్లాడుకుంటున్నారు కదా. వీళ్ళ ముందు నుంచి అలా నడుచుకొని వెళ్ళిపోతుంది. ఏమే శ్యామల, ఎలా ఉన్నావు, ఏంటి ఈ మధ్య అసలు మాట్లాడటమే మానేసాం అని సరదాకి అంటున్నాడు వాచ్మెన్. అంటున్నా జవాబు ఇవ్వలేదు, అటుపక్కకి అయితే చూడలేదు. అలా నడుచుకొని వచ్చి నూతి దగ్గరికి వచ్చి నీ గట్టు ఎక్కింది. ఎక్కేలోపు వీళ్ళిద్దరూ పరిగెట్టారు, దూకేసింది. గట్టి గట్టిగా అరుస్తున్నారు ఇద్దరు. శ్యామల శ్యామల అనుకొని నూతి దగ్గరికి వెళ్ళి చూస్తే నీళ్లు కదులుతున్నాయి, కానీ శ్యామల కనిపించట్లేదు. ఈలోగా లోపల ఉన్న శ్యామల, వంటల్లో ఉన్న శ్యామల, ఏ ఎందుకలా పిలుస్తున్నారు, ఏమైంది, నూతిలో ఏమైనా పడిందా అంటూ ఆ అమ్మాయి బయటకు వెళ్తూ వచ్చింది. వచ్చేసరికి వీళ్ళకి మైండ్ బ్లాక్ అయిపోయింది అనమాట. అసలు ఏంటి, ఇప్పుడు మా కళ్ళ ముందే కదా వెళ్ళి నూతిలో దూకింది, మళ్ళీ వంటగదిలో నుంచి ఎలాగొస్తుంది అని చెప్పేసి వాళ్ళు గట్టి గట్టిగా అరిచేస్తున్నారు. అరుస్తుంటే అసలు ఏమైంది అంటే ఇలాగా అని చెప్తున్నారు. చెప్తుంటే ఈలోగా ఆవిడ గుడి నుంచి అయితే వచ్చింది. గుడి నుంచి వచ్చేసరికి ప్రసాదం అన్ని పట్టుకొని వచ్చింది. ఇలాగా వాళ్ళు అరుస్తున్నారని చెప్పేసి అటుపక్కకి అయితే వచ్చేసరికి, వెనకతలకి వచ్చేసరికి అక్కడ నీళ్లున్నాయి, చూసుకోకుండా జారిపోయి పడిపోయింది ఆవిడ. పడిపోయి అబ్బా అని అరిచేసరికి ప్రసాదం అంతా కిందన పడిపోయింది. ఆవిడ తెచ్చిన కుంకుమ అన్ని అక్కడ పడిపోయాయి. ఈవిడ అరిచేసరికి వీళ్ళందరూ వచ్చారు. ఏమైందమ్మా ఇలా జారిపోయి పడిపోయి, ఎందుకరా అంత గట్టిగా అరుస్తున్నారు, ఏమైంది అంటే అది కాదమ్మా ఇలా జరిగింది అని చెప్పేసి వాళ్ళు జరిగిన విషయం మొత్తం చెప్పారంట. ఆవిడకి బుర్ర పిచ్చెక్కిపోయింది. ఆవిడకి అర్థమైంది ఏంటి అని అంటే ఇంట్లో ఏదో జరుగుతుంది, లేదా ఇంటికి ఎవరో ఏదో చేశారు, అందుకే ఇలాగ అవుతుంది అని. అయితే ఆవిడ్ని లోపలికి తీసుకువెళ్ళారు. శ్యామల ఏదో మంచినీళ్ళు ఏవో ఇచ్చింది, కూర్చోబెట్టారు. నడుమంతా చాలా నొప్పిగానైతే ఉంది. ఆవిడ లెగలేని పరిస్థితుల్లోనైతే అయిపోయింది. కొంతసేపటికి అదంతా అక్కడంతా వాసిపోయింది, మక్క దగ్గర అంతా కూడాను. ఇంకా ఈలోగా స్కూల్ నుంచి ఫోన్ అయితే వచ్చింది. వాళ్ళ చిన్నపిల్లాడు ఆడుకుంటూ ఆటల్లోని పడిపోయాడు. వాడికి చెయ్యి దెబ్బ తగిలేసి ఫ్రాక్చర్ అయితే అయిపోయింది. అంతే. అందరూ మళ్ళీ వెంటనే వాళ్ళ ఆయనకి ఫోన్ చేసి ఇలాగ అయ్యింది. ఆయనకేమో కంపెనీలో చాలా గొడవగా ఉంది, ఆయన పిచ్చిలో ఆయన ఉన్నాడు, పైగా ఈ రెండు విన్నాడు. వినేసరికి ఇంకా వెంటనే స్కూల్కి వెళ్ళాడు. ఆ అబ్బాయినేమో స్కూల్ వాళ్ళే హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆ పక్కనే దగ్గరలోనే హాస్పిటల్, అక్కడ జాయిన్ చేశారు. ఏమండి మీ అబ్బాయి పలానా హాస్పిటల్లో ఉన్నాడు అని అంటే వెళ్ళాడు, అని చేయించారు, అన్నీ అయిపోయాయి. ఆ తర్వాత కట్టది వేశారు, ఇంటికైతే పంపించేశారు. ఇంకా పెద్దోడిని వాడిని తీసుకొని ఇంటికైతే వచ్చేసారు. ఇంట్లోని ఈవిడేమో సోఫాలో పడుకొని ఇలాగ కాళ్ళు ఇలాగ అయిపోయిందని చెప్పేసి ఆవిడ బాధ. ఏమండి ఏదో అయిపోతుందండి, ఇంట్లో ఏదో అయిపోతుందండి, మనకు తెలియకుండా ఇంట్లో ఏదో జరుగుతుంది అని. అవును నేను అదే అనుకుంటున్నాను అనేసాడు. ఆ రోజు రాత్రి చిన్నపిల్లడికి హ్యాండ్ ఫ్రాక్చర్ కదా, ఆ పిల్లడితో పాటుగాను వాళ్ళ అమ్మ వాళ్ళ అన్నయ్య అని అయితే ఉన్నారు. పిల్లల రూమ్లోనైతే పడుకుంది ఆవిడ. ఇతను ఒక్కడే వాళ్ళ రూమ్లోనైతే ఉన్నాడు. తెల్లవారు అయ్యేసరికి ఏం జరిగిందో తెలీదు, ఆయన ఫ్యాన్కి హ్యాంగ్ చేసుకున్నాడు, చనిపోయాడు. ఆయన నాగేశ్వరరావు గారు చనిపోయారు. చనిపోయేసరికి ఇంకా అంతా గోల అయిపోయింది. అందరూ వచ్చారు, చేయవలసిన కార్యక్రమాలన్నీ కూడా జరిగిపోయాయి. వాళ్ళ అన్నయ్య వచ్చాడు, ఏడ్చాడు. నేను ఆ ఆస్తి కోసం నేను ఎన్నెన్నో అని నిన్ను దూరం చేసుకున్నానరా, ఏకంగా నన్ను వదిలేసి వెళ్ళిపోయావు అంటూ ఏడ్చాడు. అన్నీ అయిపోయిన తర్వాత అందరూ కూడా వెళ్ళిపోయారు. ఈవిడికి ఏవో సలహాలు ఇచ్చారు. ఇంకా వీళ్ళకి ఏంటనంటే ఇన్కమ్ లేదు, పైగా నాగేశ్వరరావు బతుకున్నప్పుడు ఒక వేరే రియల్ ఎస్టేట్ మీద వాళ్ళ ఫ్రెండ్తోని, ఇద్దరు పార్ట్నర్స్ కదా, తనతో కలిపి డబ్బులు అక్కడ ఇన్వెస్ట్ చేశారు కదా. సో దానివల్ల
అన్నీ అదేంటి అప్పులే ఉన్నాయి కానీ వీళ్ళ దగ్గర ఎటువంటి డబ్బులు అయితే లేవు బ్యాంక్లోని. ఇంట్లో ఉన్న డబ్బులు మాత్రమే ఉన్నాయి. అయితే ఆవిడ ఇంకా ఇలా డిసైడ్ అయిపోయింది ఏంటి అని అంటే, ఈ ఇంటిని అమ్మేద్దాము, ఈ ఇంటిని అమ్మేసి చక్కగా డబ్బులు చేసుకొని ఏదో చిన్న చితకి ఇల్లు కొనుక్కొని వాళ్ళకి సరిపోయేటట్టు, ముగ్గురికి సరిపోయేటట్టు ఒక ఇల్లు తీసుకొని అందులో ఆవిడ ఉంటూ మిగతా డబ్బులు బ్యాంకులో వేసుకొని పిల్లల్ని పోషించుకుందాము. మరి ఆవిడ ఉద్యోగం చేసే కెపాసిటీ లేదు, పైగా ఇంట్లోనే ఉండేది పాపం, ఆవిడకి ఏం తెలియకుండానైతే ఉంచాడు అతను. అందుకనే మరి ఇంకా అలా చేద్దాము అని ఆవిడైతే అనుకుంటుంది. సో అతను చనిపోయాడు, 11 రోజులు అయితే అయిపోయింది, కర్మకాండలన్నీ కూడా చేసేసాడు. వాళ్ళ అన్నయ్య ఉన్నారు కదా, తను అన్ని చేసుకున్నాడు. చేసుకొని వాళ్ళందరినీ కూడా పనులందరినీ కూడా ఎంక్వైరీ చేస్తున్నాడు. అసలు మా తమ్ముడు ఎలా చనిపోయాడు, ఎందుకు చనిపోయాడు, అసలు కారణం ఏంటి, పోలీసులు కూడా వచ్చి ఎంక్వైరీ అయితే చేస్తున్నారు పక్కన. అయితే అసలు కారణం ఏంటి అని చెప్పేసి అందరూ కూడా ఎంక్వైరీ చేసిన సమయంలోని వాళ్ళ అన్నయ్యకి తెలిసిన విషయం ఏంటి అని అంటే, ఎవడైతే కంపెనీలోని గొడవాడాడు కదా ఈయనతోని, వాడు ఏం చేశాడు అని అంటే, వీళ్ళ ఇంట్లోని ఆ పాలవాడి ద్వారా గొయ్యి తవ్వించి, ఆల్రెడీ గొయ్యి తవ్వి ఉన్న దాంట్లోని ఒక చెడుపు చేయించి అక్కడైతే పాతి పెట్టించాడు పెరట్లోని. అది పాతి పెట్టించిన దగ్గర నుంచి వీళ్ళకి అంతా ఇంట్లోనంతా మారిపోయిందనమాట, అన్ని అశాంతులు. ఈ దానివల్ల కూడా అశాంతి, ఒక నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో తిరుగుతూ వాళ్ళని అలాగా ఇంట్లో ఉన్న వాళ్ళని ఇబ్బంది పెడుతూ వాళ్ళని అలాగైతే ఆడుకుంది. అంతేకాకుండా అతన్ని తీసుకుపోయింది. అయితే మరి వెంటనే అన్ని తెలుసుకొని ఎక్కడ పెట్టాడో తెలీదు, ఎవరి ద్వారా పెట్టాడు, వాడిని పట్టుకొని వాడిని శుభ్రంగా చితకబాస్తే అప్పుడు పాలవాడు ఆ రోజు జరిగిందంతా కూడా చెప్పాడంట. వాడికి ఏమో వీడు చుట్టం అవుతాడు. అయితే ఇతను తీయించేశాడు కదా, ఉద్యోగం తీయించేశాడు కదా, తీయించడంతో కోపం పెట్టుకొని వీడిని ఎలాగైనా నాశనం చెయ్యాలి అని చెప్పేసి వీడు వాడు కలిసి అంత దారుణానికైతే తెగబడ్డారు. వెనకాతల జాన్ చెట్టుకి కొంచెం దూరంలోని ఈ మూటనైతే పెట్టించాడు. అదేంటి, అప్పుడే గొప్పులు తవ్వాడు వీడు. సమయంలోనే నరసయ్య గొప్పులు తవ్వి పెట్టాడు. వీడికి అదే అనువుగా తరికి చక్కగాను అక్కడ పాతి పెట్టేసి వచ్చేసాడు. అందుకనే వెంటనే ముందు జాన్ చెట్టుకి ఎఫెక్ట్ అయ్యి జాన్ చెట్టు పోయింది. ఆ తర్వాత తులసమ్మ పాడైపోయింది. ఇంట్లోని రకరకాలుగాను ఏదో నెగిటివ్ ఎనర్జీ తిరుగుతున్నట్టుగా ప్రతి ఒక్కరికి అనిపించడం, ఆయనకి కనిపించడం, అంతేకాకుండా ఆయన్ని పట్టుకుపోయింది. మరి ఈ రకంగానైతే ఉంటాయండి. ఎవరు మనకి ద్రోహం చేస్తున్నారో ఎవరు చేయట్లేదో కూడా తెలీదు. ఎవరితో పడితే వాళ్ళతోని గొడవ అయితే పెట్టుకోకూడదు. ఫస్ట్ థింగ్, ఎలా ఉంటారో కూడా అసలు మనం చెప్పలేమండి, అంచనా వేయలేము. చిన్న చిన్న విషయాలకు పోయి ఎవరితో పడితే వాళ్ళతో గొడవలు పెట్టుకుంటే మటుకు ఖచ్చితంగా మన జీవితం మీద అయితే ఇలాంటి ఎఫెక్ట్ పడుతుందండి. వాడెవడో, వాడి జీవితం ఏంటో, ఇతను ఏ స్టేజ్ లో ఉన్నాడు, ఏ పొజిషన్ లో ఉన్నాడో చూడండి. ఒక చిన్న గొడవ వలన ఎంతకి దారి తీసిందో మొత్తానికి అతని ప్రాణాలే కోల్పోయాడు. మరి ఇలాంటివి కూడా జరుగుతాయి అని చెప్పడమే నా ఉద్దేశం అండి. జాగ్రత్తగా ఉండండి. అండ్ అలాగే ఛానల్ని ఫాలో అవ్వండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి సరికొత్త వీడియోతోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్